జరుగుతూ ఉంది. ఇందులో నిందితుడిగా ఉన్న ఇన్స్పెక్టర్ నాగరాజును కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ అధికారులు ఇప్పటికే కస్టడీ పిటిషన్ వేశారు. సాయికృష్ణను చంపేశాక మృతదేహాన్ని మాయం చేశారని, ఏం చేశారు, అసలు ఈ కేసులో ఏమేం జరిగింది ఏంటి అనేక విషయాలకు సంబంధించి విచారణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్లో కోరారు. దీనిపై కౌంటర్ దాఖలకు 30వ తేదీ వరకు గడువిస్తూ కోర్టు విచారణను వాయిదా వేసింది. ఇదొక అంశం. అయితే తనకు ఇంటి దగ్గర నుంచి భోజనం తెప్పించుకోవాలి అనుమతించాలని రాజమహేంద్రవరం జైల్లో ఉన్న నాగరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపున న్యాయవాది కొంపెళ్ల అరుణ్ కుమార్ కోర్టులో ఈ పిటిషన్ వేశారు. ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించడంతో పాటు అవకాశాన్ని బట్టి సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు. ఇక సాయికృష్ణ అదృశ్యం కేసులో న్యాయ విచారణ జరిపించాలంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ పైన విచారణ 29కి వాయిదా పడింది. విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికీ తెలుసు. అయితే సాయికృష్ణ అదృశ్యం కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల ఫుటేజీ మాయమైన నేపథ్యంలో దాన్ని జిల్లా స్థాయి ఓవర్సైట్ కమిటీ నుంచి రప్పించాలని న్యాయవాది ముళ్లపూడి సతీష్ బాబు మ్యాజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిటీ విధి విధానాలు క్రోడీకరిస్తూ మెమో దాఖలు చేయాలంటూ ఆదేశిస్తూ న్యాయాధికారి విచారణను 29వ తేదీకి వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు కృష్ణకాంత్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే దుర్గా కుమార్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా మన ప్యానల్ మిత్రులకి, ప్రేక్షక మిత్రులకి ముందుగా సార్ కృష్ణకాంత్ గారు మీతో ప్రారంభిస్తాను. మీరు అడ్వకేట్ కూడా, ఈ కేసుని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు ముందు నుంచి. సో ఇటు సాయికృష్ణ వారి తల్లి కూడా పిటిషన్ దాఖలు చేశారు, న్యాయ విచారణ జరిపించాలి అంటూ. మరొక వైపున సదుపాయాలు కల్పించాలంటూ నాగరాజు కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు కూడా వాయిదా పడ్డాయి. ఆ తర్వాత కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఈ విచారణ కూడా వాయిదా పడింది. సరే, ఎందుకు కస్టడీకి ఇవ్వాలి అనే దానికి సంబంధించి చాలా అంశాలను వారు కూడా పొందుపరిచారు పిటిషన్లో. ఏంటి సార్ మీ అబ్జర్వేషన్ ఈ కేసు మీద? నవీన్ గారు, ముందుగా మీకు, ఏబిఎన్ వీక్షకులకి, తోటి ప్యానలిస్టులకి నమస్కారం అండి. ఇవాళ రోజు ఇది సాయికృష్ణ కేసు ఏదైతే మనం చూస్తున్నామో, డెఫినెట్ గా ఇదొక తీవ్ర స్థాయిలో జరిగిన ఒక క్రైమ్ కింద తెలుస్తుంది. ఎందుకంటే సిఐ నాగరాజు గారిని ఇమీడియట్ గా మనకి విషయం ఎప్పుడైతే మన ప్రభుత్వానికి ఈ దృష్టికి ఇది వచ్చిందో, ఇమీడియట్ గా సిట్ ఫామ్ చేసి అతన్ని ఇది ఎం రవిప్రకాష్ గారి ఆధ్వర్యంలో, ఆయన ఆధ్వర్యంలో సిట్ ఫామ్ చేసి సో సీరియస్ గా దీని మీద ఇంట్రోగేషన్ అండ్ బాధితుల కుటుంబం నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి విత్ ఇన్ 2 days లోనే సిఐ నాగరాజు గారిని అదుపులో తీసుకొని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ప్లస్ ఆయన మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్, ఆల్రెడీ హెబియస్ కార్పస్ ఒకటి హైకోర్టు చేయడమే కాకుండా అతని తల్లి సాయికృష్ణ వాళ్ళ తల్లి అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అదే ఎఫ్ఐఆర్ తో ఇది కంటిన్యూ అవుతుంది. అదేంటంటే 127 ఆఫ్ సబ్క్లాస్ 4 ఆఫ్ సబ్క్లాస్ 6, మన ఇదివరకు 302, ఇప్పుడు 103 ఆఫ్ సబ్క్లాస్ 1 బిఎన్ఎస్ లో. అట్ ద సేమ్ టైం 238, సెక్షన్ 238 అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, మర్డర్ అండ్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ సీక్రెట్లీ. రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ సీక్రెట్లీ, ఇవన్నీ సెక్షన్స్ ఆయన మీద పెడతాం జరిగింది. ఇవన్నీ చాలా సీరియస్ ఎలిగేషన్స్. ఇవి మనకు తెలుసు. ఇంకా మర్డర్ ఎలిగేషన్ అంటే ఇట్స్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మనకి యావజ్జీవ కారాగార శిక్ష అండ్ కొన్ని వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ లో మరణ శిక్ష కూడా పడుతుంది. సో ఏ విధంగా చూస్తే తారాస్థాయి ఎలిగేషన్స్, కాగ్నిజబుల్ ఒఫెన్సెస్, నాన్ బెయిలబుల్ ఒఫెన్సెస్ కాబట్టి డెఫినెట్ గా ఇందులో సిట్ ఫర్దర్ దర్యాప్తు కోసము ఇంకా కస్టడీని పొడిగించమని అడగడము అందులో పెద్ద ఆశ్చర్యం లేదు. అట్ ద సేమ్ టైం ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే, ఇస్తారు కూడా కోర్టు, డెఫినెట్ గా కోర్టు ఇస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చాలా తారాస్థాయిలో ఉన్న ఎలిగేషన్స్ నడుమ, ప్లస్ అక్కడ మెయిన్ ఎలిగేషన్ ఏంటి, సీక్రెట్ గా అతని రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ చేసిందే కాకుండా అతను చనిపోయాడన్న ఎలిగేషన్స్ ఉన్నాయి ఆ సాయికృష్ణ అనే వ్యక్తి. సో చనిపోతే ఆ బాడీ ఏమైంది మరి? హేబియస్ కార్పస్ ప్రకారం కూడా ఈ రేపు 29న వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అక్కడ. సో దాని ప్రకారం కూడా ఇవాళ రోజు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్ గా ఈయనని కస్టడీని పొడిగిస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇతని నుంచి ఆధారాలు రాబడటానికి ట్రై చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే May 1 నుంచి June 1 వరకు మాయమైపోయాయో, ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇది చాలా పెద్ద తీవ్రమైన ఇష్యూ ఇది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఇప్పుడు ఇష్యూ నడిచేదే ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ మీద. ఆ క్రిమటోరియం ఏదైతే స్వర్గపురి క్రిమటోరియంలో అతను దహనం చేశారు ఇల్లీగల్ గానే ఎలిగేషన్స్ ఉన్నాయి. సో అక్కడి నుంచి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అక్కడి నుంచి వాళ్ళ పని స్టార్ట్ చేయాలి.
సో ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ మీద, కాల్ డేటా రికార్డ్స్ మీద, సిడిఆర్ మీద, జిపిఎస్ లొకేషన్స్ మీద, అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూడాల్సింది ఈ సో కాల్డ్ సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయినాయి, ఎందుకు డిలీట్ అయిపోయినాయి అవి. సో ఇవన్నీ పెట్టుకొని డెఫినెట్ గా ఆయనని రిమాండ్ పొడిగించడం తప్ప వేరే దారి లేదు. ఇంకా చాలా రాబట్టాల్సింది ఉంది, వెంటనే తేలేది కాదు ఇన్వెస్టిగేషన్. కాబట్టి డెఫినెట్ గా ఆ పెటిషన్ ని ఇప్పుడు వాయిదా పడినా వాళ్ళు ప్లీ చేసుకోవడం జరిగింది, మన గవర్నమెంట్ లీడర్ వాళ్ళు, పోలీసు వారి తరఫున. డెఫినెట్ గా ఆయన రిమాండ్ పొడిగించే ఛాన్సెస్ ఇక్కడ ఎక్కువ కనబడుతున్నాయి. సేయింగ్ దాట్ ఇన్ని సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నప్పుడు ఇక్కడ చాలా ఫాస్ట్ యుద్ధ ప్రాతిపదిక మీద మన యొక్క సిట్ కూడా చాలా ఫాస్ట్ గా పనిచేస్తున్నారు. ఆల్ థ్యాంక్స్ టు అవర్ ఇండియా గవర్నమెంట్, చాలా ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. సో డెఫినెట్ గా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ కేసు నెక్స్ట్ దశ ఏ విధంగా వెళ్ళబోతుంది ముందుకి. ఎందుకంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక సంచలనాత్మకమైన కేసు కిందనే ఇప్పుడు అయ్యింది ఇది. సో డెఫినెట్ గా అసలు ఏమైంది, ఆ సాయికృష్ణ బాడీ ఒకళ్ళు చనిపోతే ఆయన ఎక్కడ వెళ్ళాడు, ఏంటి, ఏమైంది, బాడీ ఏమైంది, నిజంగానే స్వర్గపూరి క్రెమటోరియం నుంచి మనకు ఆ ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ అవన్నీ దొరుకుతాయా, ఇవన్నీ కూడా మనం చూడాల్సింది ఉంది. సో డెఫినెట్ గా ఇది పార్టీలకు అతీతంగా సార్, ఇది పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దయచేసి మీ ఏబిఎన్ ద్వారా నేను కోరేది ఏంటంటే, దయచేసి వైసీపీ పార్టీకి కానీ ఎవరికైనా కానీ నేను కోరేది ఒక్కటే, దీనికి కులం రంగు కానీ రాజకీయ రంగు కానీ పులమకండి. దయచేసి లెట్ ద సిట్ డూ దేర్ ఇన్వెస్టిగేషన్ అండ్ లెట్ ద లా టేక్ ఇట్స్ కోర్స్. ఇది ఒక డ్యూ ప్రొసీజర్ ప్రకారం, ఒక న్యాయ ప్రకారంగా ఇది వెళ్ళనివ్వండి అని చెప్పి నేను అన్ని పార్టీల్ని కోరుతున్నాను. దట్స్ వాట్ ఐఎమ్ రిక్వెస్టెడ్. సార్ దుర్గా కుమార్ గారు మీరేం చెప్తారు సార్, ఖచ్చితంగా ఈ కేసు